హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మాణిక్యవాచకర్లోని 6వ భాగం చూద్దాం. శివుని తుంపల లీల. మాణిక్యవాచకంలోని 6వ భాగం శివుని తుంపుల తుంపుల లీల. అసలు తుంపులు అంటే ఏంటి, ఆ మీనింగ్ అది చూద్దాం మనం. మనందరికీ విశ్వాసం, భక్తి లాంటి పదాలు తెలుసు. కానీ వాటి అసలు అర్థమేంటి? ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. మారువేషంలో వచ్చిన దేవుడి గురించి, ఒక సామాన్య మహిళ చేసిన సమర్పణ గురించి చెప్పే ఈ కథ మన ఆలోచనా విధానాన్నే మార్చేస్తుంది. ఒక చిన్న ప్రశ్న. చిన్న ప్రశ్న. పనికిరాని తునక ఒక పవిత్రమైన భోజనం కాగలదా? పనికిరాని తునక ఒక పవిత్రమైన భోజనం కాగలదా? అంటే మనం వండిన వాటిల్లో అడుగున మిగిలిపోయేవి వాటిని తునక అంటారు. అవి పవిత్రమైన భోజనం కాగలదా? మనం పనికి రాదని పక్కన పడేసే ఒక వస్తువు ఎప్పుడైనా దేవుడికి పెట్టే పవిత్రమైన నైవేద్యం అవుతుందా? వినడానికే కొంచెం వింతగా ఉంది కదూ. కాని ఈ కథ మొత్తం ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కథలోకి వెళ్దాం. ఒక దివ్య అతిథి పిట్టవ్వకు ఊహించని అతిథి. ఒక అతిథి పిట్టవ్వకు ఊహించని అతిథిగా ఒక రాత్రి పిట్టవ్వ ఇంటి డోరు కొట్టడానికి వచ్చాడనమాట. బాగా రాత్రి అయ్యింది. పిట్టవ్వ అనే ఒక శివభక్తురాలు, చాలా సామాన్యమైన మహిళ, తన ఇంట్లో ప్రశాంతంగా ఉంది. అప్పుడే ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ ఎవరో తలుపు తట్టారు. తలుపు తీసి చూస్తే అక్కడ ఒక చిన్న పిల్లాడు. చేతిలో ఏమో పార, గునుపం, చూడ్డానికి అచ్చం ఒక కూలివాడిలా ఉన్నాడు. ఇంత రాత్రిపూట ఈ పిల్లాడెవరు, ఇక్కడికెందుకొచ్చాడు అని ఆవిడ ఆలోచిస్తోంది. కాని పాపం ఆవిడకు తెలీదు, ఆ వచ్చిన బాలుడి రూపంలో ఉన్నది సాక్షాత్తు పరమశివుడని. అయితే ఒక అసాధారణమైన కోరిక. బాలుడికి వింత డిమాండ్. ఒక అసాధారణమైన కోరిక ఒక్కొక్కరి కోరాడనమాట. ఆ పిల్లాడొచ్చింది ఏదో భోజనం అడగడానికి కాదు. అతని రాక వెనుక ఒక స్పెషల్ రీజనుంది. అసలతను అడిగింది వింటే ఎవ్వరైనా సరే ఆశ్చర్యపోతారు. అంత వింతగా ఉంది ఆ కోరిక. ఆ పిల్లాడు ఏమాత్రం మొహమాటం లేకుండా సూటిగా, "పిట్టవ్వా, నాకు కొంచెం తుంపులు పెడతావా?" అని అడిగాడు. అడిగాడు. పిట్టవ్వా, నాకొంచెం తుంపులు పెడతావా? గమనించారా? అతను అడిగింది తుంపులు. ఈ ఒక్క పదం, ఈ తుంపులు అనే పదం మీదే కథ మొత్తం నడుస్తుందనమాట. అసలు అసలు తుంపులంటే ఏంటి? నూనెలో బజ్జీలు వేసినప్పుడు అడుగుకు చేరే చిన్న 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 మిగిలిపోయిన పిండి ముక్కలుంటాయి చూడండి. వాటిని పనికి రాకుండా మనం పక్కన పారేస్తాము, తినము. వాటిని తుంపులంటారనమాట. ఈ తుంపులు అంటే ఏంటో చాలామందికి తెలియకపోవచ్చు. మనమింట్లో బజ్జీలు వేస్తాం కదా, అప్పుడు కొన్ని చిన్న చిన్న పిండి మొక్కలు నూనెలో పడిపోయి అడుగుకెళ్ళిపోతాయి. ఎర్రగా వేగి చిన్న చిన్న ముక్కల్లా ఉంటాయి. అవే తుంపులు. మామూలుగా అయితే వాటినెవ్వరూ తినరు, పక్కన పడేస్తారు. చూసారా ఇక్కడ తేడా? ఆమె కుడుములు, తుంపలు. కుడుములు విలువైన పిండి వంటలు. తుంపులు పనికిరాని తునకలు. కుడుములు డబ్బుకు అమ్ముతారు. తుంపులు సాధారణంగా పడేస్తారు. కుడుములు సరైన భోజనం. తుంపులు మిగిలిపోయిన మొక్కలు. అర్థమైందా తుంపులంటే ఏమిటో? డబ్బులకి అమ్మేది విలువైన కుడుములు. కాని ఆ బాలుడడిగిందేంటి? ఎవరో పట్టించుకొని పనికిరాని తుంపులు. ఆవిడకు భలే ఆశ్చర్యం వేసింది. అయ్యో నాయనా, ఈ తుంపులెందుకు తింటావ్? నీకు వేడివేడిగా మంచి కుడుములు చేసిస్తానుండు అంది. కాని ఆ పిల్లాడు అస్సలు వినలేదు. తనకు అవే కావాలని పట్టుబట్టాడు. ఇక్కడ్నుంచే అస్సలు కథ మొదలవుతుంది. తుంపుల అద్భుతం. ఒక దైవిక జోక్యం. తుంపులు అద్భుతంగా ఒక దైవిక జోక్యం ద్వారా అద్భుతం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. పిట్టవ్వేమో మంచిది చేద్దామనుకుంది. కాని దైవ సంకల్పం వేరేలా ఉంది. ఆ రెండిటి మధ్య ఏం జరిగిందో అదే ఇక్కడ అసలు ట్విస్ట్.
పాపం ఆ పిల్లాడికి పనికిరాని పిట్టవ్వ బాలుడికి సరైన కుడుములు చేయడానికి ప్రయత్నించింది. పిట్టవ్వ బాలుడికి మంచి మంచి కుడుములు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. తుంపులు పెట్టడం ఇష్టం లేక పిట్టవ్వ మంచి మనసుతో ఎంతో ప్రేమగా అతనికి వేడివేడి కుడుములు చేయడం మొదలుపెట్టింది. కాని తనొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడు. అక్కడ ఎవ్వరూ ఊహించని, నమ్మశక్యం కాని ఒక అద్భుతం జరగబోతోంది. ఇక్కడే జరిగింది అసలైన మ్యాజిక్. శివవాక్కు వల్ల ఆమె చేసినవన్నీ తుంపులైపోయాయి. కుడుములు అస్సలు రాలేదు. కుడుములు వండుదామని చూస్తే అవ్వ శివవాక్కు వల్ల ఆమె చేసినవన్నీ తుంపులుగా మారిపోయాయి. పిట్టవ్వ ఎంత బాగా కుడుములు చేద్దామని ప్రయత్నించినా శివుడి సంకల్పం వల్ల ఆమె పిండి వేసిన ప్రతిసారీ అది కుడుములా కాకుండా విడిపోయి ఆ బాలుడడిగిన తుంపులుగానే మారిపోతున్నాయి. ఆవిడకు ఏం జరుగుతుందో ఒక్క క్షణంపాటు అర్థమే కాలేదు. ఆ అద్భుతాన్ని కళ్ళారా చూసిన పిట్టవ్వ నైవేద్యం స్వీకరించబడింది. తుంపుల స్వీకరణ. నైవేద్యం తుంపులు స్వీకరించబడ్డాయి. కు అర్థమైపోయింది ఇది దైవ సంకల్పమని. ఇంక చేసేదేమీ లేక ఆ ఏర్పడిన తుంపులనే తీసుకెళ్లి ఆ బాలుడికి భక్తిగా వడ్డించింది. ఆ పిల్లాడి ఆనందం చూడాలెప్పుడు. తుంపుల స్వీకరణ. కొన్ని తిన్నాడు. అతను సంతోషంగా ఆ తుంపులను స్వీకరించి కొన్ని అక్కడే తినేశాడు. మూట కట్టుకున్నాడు రెండోది కొన్ని. మిగిలిన వాటిని మూట కట్టుకుని తనతో పాటు తీసుకెళ్ళడానికి ఒక మూట కట్టుకున్నాడు. కొన్ని అక్కడే తినేశాడు. కొన్ని మూట కట్టుకున్నాడు ఇంటికి తీసుకెళ్ళడానికి. ఆ తుంపులను ఎంతో ఇష్టంగా తీసుకున్నాడు. కొన్ని అక్కడే తినేశాడు. మిగిలినవి ఇంటికి తీసుకెళ్దామని జాగ్రత్తగా ఒక మూట కట్టుకున్నాడు. అంటే చూడండి, ఆమె పనికి రావని అనుకున్న వాటిని అతను ఒక మహాప్రసాదంలా స్వీకరించాడు. దీనిబట్టి మనకర్థమవుతోంది కదా, అతను కోరుకున్నది సరిగ్గా ఇదేనని. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. దైవిక శ్రామికుడు. విశ్వాసానికి పవిత్ర ప్రతిఫలం. విశ్వాసంగా మనం స్వీకరిస్తే ప్రతిఫలంగా మారుతుంది. పిట్టవ్వ చేసిన ఈ చిన్న సమర్పణకు ప్రతిఫలం చాలా పెద్దగా ఉండబోతోంది. అసలు ఆ బాలుడక్కడికి ఎందుకొచ్చాడు అనే అసలు విషయం ఇప్పుడు రివీలవుతోంది. ఆమె ఇచ్చిన ఆ కొన్ని తుంపులకు బదులుగా ఆ బాలుడు ఆమెకొక మాట ఇచ్చాడు. బిట్టవ్వా, నువ్వు చెయ్యాల్సిన పని ఉంది కదా, ఆ పనిని నీకు బదులుగా నేను చేస్తాను అని. అన్నట్టుగానే ఆ బాలుడు అంటే ఆమె తరపున వైదేహి నది కట్టపై పని చేయడానికి ఆ బాలుడు బయలుదేరాడు. మదురై పట్టణంలో నది పొంగిపోవడం వల్ల రాజుగారు ఆజ్ఞాపించారు కదా, ప్రతి కుటుంబం నుంచి ఒకరు వచ్చి పని చేసి కట్ట కట్టాలని. ఆ కట్ట కట్టడానికి ఆమె తరపున వైదేహి నది కట్టపై పని చేయడానికి ఆ బాలుడు సాక్షాత్తు శివుడు బయలుదేరాడు. సాక్షాత్తు ఆ శివుడే పిట్టవ్వ చెయ్యాల్సిన పనికోసం వైదేహీ నది కట్ట దగ్గరికి బయలుదేరాడు. అంటే ఆలోచించండి, ఆమె భక్తితో సమర్పించిన ఆ కొన్ని తుంపులకు ప్రతిఫలంగా ఆ పరమేశ్వరుడే ఆమె కష్టాన్ని, ఆమె భారాన్ని తనమీద వేసుకున్నాడు. మరి ఈ కథ మనకి ఏం నేర్పిస్తోంది? నైవేద్యం యొక్క సారాంశం ఏమిటి? దైవం ఏ రూపంలోనైనా కనిపించవచ్చు. భౌతిక విలువ కంటే చిత్తశుద్ధి ముఖ్యం. భౌతిక విలువల కంటే నిజమైన విశ్వాసానికి దైవానుగ్రహం లభిస్తుంది. నిజంగా విశ్వాసం అంటే దేవుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. మనం ఇవ్వాలనుకున్న దానికంటే అడిగింది ఇవ్వడమే ముఖ్యం. ఇది మెయిన్ పాయింట్. మనం ఏది ఇవ్వాలనుకుంటున్నామో అది ఇవ్వడం కన్నా ఎదుటి వాళ్ళు మనం ఏమడుగుతున్నారో అది ఇవ్వడమే ముఖ్యం. మొదటిది, దేవుడు మన ముందుకు ఏ రూపంలోనైనా రావచ్చు, ఒక చిన్న పిల్లాడిలా కూడా. రెండోది, మనమిచ్చే బహుమతి విలువ ఎంత అనేది కాదు ముఖ్యం, దాని వెనుక ఉన్న మనస్సు, ఆ చిత్తశుద్ధి ఎంత అనేది ముఖ్యం. పిట్టవ స్వచ్ఛమైన విశ్వాసానికి ప్రతిఫలం వెంటనే దక్కింది.
అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం గొప్పగా ఏదో ఇచ్చేయాలి అనుకోవటం కన్నా, ఎదుటివాళ్ల అడిగింది ఇవ్వడమే నిజమైన సేవ, నిజమైన సమర్పణ. సరే, ఈ మనం సమర్పించగల అల్పమైన తుంపులు ఏమిటి? మనం దేవునికి సమర్పించగల అల్పమైన, అతి తక్కువ విలువైన తుంపులు ఏమిటి? కథ విన్నాక మనసులో ఒక ప్రశ్న మెదులుతోంది. మన జీవితంలో మనం దేవుడికి గాని, తోటి మనుషులకు గాని సమర్పించగల అటువంటి చిన్న తుంపులు ఏమయ్యుంటాయి? అంటే, మనం పనికిరాదననుకునే ఏ చిన్న సాయమైనా ఎదుటివారికి ఎంతో విలువైనది కావచ్చు. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.